కేశినేని బ్రదర్స్ మధ్య వార్ మరింతగా ముదురుతోంది. తన సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఈడీకి లేఖ రాశారు మాజీ ఎంపీ కేశినేని నాని. ఆ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఆయన భార్య జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్ చౌదరి, అలాగే రాజ్ రెడ్డితో పాటు వారి నెట్వర్క్ పై పీఎంఎల్ఏ కింద అత్యవసర విస్తృత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ రెడ్డి అరెస్టు కావడం, జానకి లక్ష్మికి సమన్లు ఉన్నప్పటికీ కూడా దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈడీకి రాసిన లేఖలో కేశినేని నాని ఆరోపించారు. ఈ లేఖలో టికెట్ లంచాలను ప్రస్తావించారు. 5 కోట్లు డిమాండ్ చేశారన్న టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఆరోపణల మీద, అలాగే సుంకర రామచంద్రరావు అకౌంట్కు 60 లక్షలు, బొల్లినేని మోహన్ రావు అకౌంట్కు 50 లక్షలు ట్రాన్స్ఫర్ల మీద దర్యాప్తు చేయాలని కోరారు. రియల్ ఎస్టేట్ మోసాలకు సంబంధించి కేశినేని డెవలపర్స్ దుండిగల్, కర్తానూర్, పటాన్ చెరువు, గచ్చిబౌలి, బంజారాహిల్స్, శంకర్పల్లి ప్రాజెక్టుల్లో ప్రీ లాంచ్ లో భారీ మొత్తాలు వసూలు చేసి కస్టమర్లను మోసం చేశారని ఆ లేఖలో కేశినేని నాని ప్రస్తావించారు. సాహితీ ఇన్ఫ్రా స్కామ్ తో కనెక్షన్ మీద కూడా దృష్టి సారించాలని కేశినేని నాని ఈడీకి రాసిన లేఖలో తెలపడం జరిగింది. 112 ఎకరాల ప్రగతి నగర్ భూమి విషయంలో కాంప్రమైజ్ పిటిషన్లో ఎన్సీఎల్టీ, పీఎంసీ బ్యాంకు విషయాలను ఉద్దేశపూర్వకంగా దాచేసి సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించారని కేశినేని నాని ఆరోపించారు. ఇసుక, గ్రావెల్, ఫ్లై యాష్ గనులు, జోద దందాలు, ల్యాండ్ గ్రాబింగ్ లో ఎంపీ చిన్ని నెట్వర్క్ పాల్గొన్నట్టుగా ఆరోపించారు. ఏసీఏలో అవినీతి మీద కూడా దర్యాప్తు చేయాలని ఈడీని కోరారు. గత ఏడాది విజయవాడ ఉత్సవంలో భారీ స్కామ్ జరిగిందని, 70 నుంచి 500 కోట్ల వరకు బలవంతంగా వసూళ్లు చేశారని ఆరోపించారు.